కొందరి వ్యక్తి జీవితాలని మనం చూస్తే కొందరి వివాహం అనేవి కట్టు టైంలో అంటే ఏ సమయంలో వివాహం కావాలో ఆ సమయంలో వివాహం అవుతుంది. కానీ ఇంకొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. పెళ్లి అనేది జరగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. వయసేమో మీద పడిపోతూ ఉంటుంది. 30 అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది. అయినా వాళ్ళ జీవితాలలో కళ్యాణం అనేది జరగదు. ఎందుకంటారు ఇలాంటిది? దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు 22 ఏళ్ళు 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే గ్రాడ్యుయేషన్ కాగానే ఎస్ఎస్ఎల్సి తోటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు దొరుకుతుండేవి. గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతూ ఉండేవి, లేదు బ్యాంకులో జాబ్స్ దొరుకుతుండేవి. గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి 20 ఏళ్ళకి ఉద్యోగాలు దొరికి వాళ్ళకి అప్పట్లో కోరికలు కూడా తక్కువగా ఉండేవి. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత వాళ్ళు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటే అప్పట్లో 25 ఏళ్ళకి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండేవి. కానీ కాలమాన పరిస్థితులు మారినాయి. చాలామంది ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు పెద్ద కోరికలు ఇప్పుడు అదే కాలానుగుణంగా చాలామంది పెద్ద పెద్ద సంపాదనలు, పెద్ద పెద్ద ఇళ్ళు, వాళ్ళు లగ్జరియస్ లైఫ్ అలాగే హై స్టాండర్డ్ లివింగ్లోకి వెళ్ళడం కోసమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ చదువుకోవడం, ఇంకా పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ వివాహానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అవి కాలమాన పరిస్థితులు మారడం వల్ల ఇవి జనరల్గా జరుగుతుంది. 28 ఏళ్ళకో వాళ్ళు కాస్త బాగా సెటిల్ అయ్యారు, పెద్ద పొజిషన్కి వచ్చారు, పెద్ద కార్లు అవన్నీ. ఒకప్పుడు అలా కాదు, సైకిల్ మీద కూడా తిరుగుతున్నా ఆనందంగా ఉండేవాళ్ళు, ఒక 2 వీలర్ కొనుక్కుంటే ఆనందంగా ఉండేవాళ్ళు, చిన్న ఇల్లు ఉన్నా కూడా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద కార్లు, లగ్జరియస్ లైఫ్, విపరీతంగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళు వివాహానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాటికి. ఇకపోతే గురువు గారు మరో కాలర్ ఉన్నట్టున్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి.